ఉత్తరాయణ దక్షిణాయన విభాగాన్ని చేశారు. అలాగే వ్యక్తి శరీరంలో కూడా ఉత్తర దక్షిణ విభాగాన్ని చేశారు వాళ్ళు. అత ఊర్ధ్వం పురుషస్య నాభ్యైమేధ్యమవాసీనమేధ్యం వేదమంత్రం చెప్తుంది. నాభి అంటే బొడ్డు దగ్గర నుండి తల వరకు ఉండేటటువంటి భాగాన్ని ఉత్తరాయణం అన్నారు. నాభి అంటే బొడ్డు దగ్గర నుండి పాదాల చివరి వరకు ఉండేటటువంటి భాగాన్ని దక్షిణాయనం అన్నారు. అయనము అంటే తెలుసుకోవడం అని అర్థం. ఇది ఉత్తర భాగం అని తెలుసుకో, ఇది దక్షిణ భాగం అని తెలుసుకో. ఉత్తరం పవిత్రం, దక్షిణం అపవిత్రం అని కదా ఒక నియమం. కాబట్టే బొడ్డు దగ్గర నుండి తల వరకు ఉండేటటువంటి శరీర భాగాలు అన్నిటికీ కూడా లోహాలకి రాజు అయినటువంటి బంగారపు ఆభరణాలనే ధరించాలి అన్నారు. ఓ మెడలో హారాన్ని కానీ, ఓ రేలికి ఉంగరాన్ని కానీ, చేతులకి కంకణాలని కానీ, గాజులని కానీ, ఇంకా ఇతరమైనటువంటి వేటినైనా సరే వడ్డాణం అనేది ఏది ఉందో అక్కడి వరకు పై అన్ని భాగాలని ఆ బంగారపు ఆభరణాలతోనే నింపాలి. ఈ ఉత్తర దక్షిణ భాగాల్లో దక్షిణ భాగానికి వెండి ఆభరణాలని మాత్రమే పెట్టాలండి. దక్షిణ భాగం కాబట్టి, అపవిత్రం కాబట్టి. అంచేతనే కాలికి మట్టెలు కానీ, కాలికి అందెలు కానీ, కాలికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే పట్టాలని అంటారు వాటిని కానీ, ఇంకా ఏవైనా సరే పూర్తిగా వెండితో చేయబడినవే కావాలి. ఈ దక్షిణ ఈ ఉత్తర విభాగం చేస్తూ మధ్యలో నాభికి పై భాగంలో వడ్డాణం ఒకటి ఏర్పాటు చేశారు. అది రెంటిని వేరు చేసేటటువంటి ప్రత్యేకమైన ఆభరణం అన్నమాట. కాబట్టి సంవత్సరంలో ఉత్తరాయణ దక్షిణాయన విభాగం ఉంది. శరీరంలో ఉత్తరాయణ దక్షిణాయన విభాగం ఉంది. అలాగే రోజులో కూడా దక్షిణ ఉత్తర విభాగం ఉంది. ఈ శరీరానికి తూర్పు ముఖము అన్నారు. శరీరానికి తూర్పు భాగం ముఖం. అంచేతనే ఏ తూర్పున సూర్యుడు ఉదయిస్తూ కనిపిస్తాడో అలా ఈ ముఖానికి నడుమ అంటే నొసటికి రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలోనూ సూర్యుని ఉదయాన్ని సూచిస్తూ నీ శరీరానికి ఇది తూర్పు అనే విధానాన్ని తెలియచేస్తూ ఇక్కడ తిలకధారణం బొట్టుని సూర్యుని ఆకారంలో గుండ్రంగా ఉండేలా ఎర్రగా ఏర్పాటు చేయాలన్నారు. కాబట్టి శరీరానికి తూర్పు ఇది. తూర్పుకి కుడివైపుగా ఉండేటటువంటి భాగం దక్షిణం. కాబట్టి ఇదిగో ఇక్కడి నుంచి కుడివైపు భాగం అంటే పాదాల క్రింది భాగం, అదిగో అది దక్షిణం. తూర్పు దక్షిణం. దక్షిణానికి మళ్ళీ కుడివైపు ఉండేటటువంటి భాగాన్ని పశ్చిమం అన్నారు. అంచేత పాదాల నుంచి కుడివైపుకు చూస్తే వీపు భాగం పశ్చిమం అవుతుంది. చేతనే వెనుక కానీ చూపించినట్టయితే అంటే వీపును చూపించినట్టయితే పరాజితుడు ఓడిపోయిన వాడే అని నిర్ణయించాలన్నారు. ఆ పశ్చిమానికి కుడివైపు భాగాన్ని చూస్తే ఇదిగో ఇది ఉత్తరం అవుతుంది. అంటే ఇప్పుడు శరీరానికి ఉత్తరం ఏది అని ఆలోచిస్తే ఈ శిరస్సు అయింది. ఉత్తరద్వార దర్శనాత్. ఈ ఉత్తరంలో ఒక ద్వారం ఉంది అని కనుక్కున్నారు మహర్షులు. ద్వారము అంటే ద్వే అరే యస్య తత్ ద్వారం. అది మనం గమనించుకోగలగాలి. ఈ శరీరానికి ఇది ఉత్తరం కాబట్టి ఈ ఉత్తరంలో ఉండేటటువంటి ద్వారం అంటే ఈ సహస్రారం మధ్యప్రదేశంలో ఉండేది, అది ఉత్తర ద్వారం అవుతుంది. ఈ ఉత్తర ద్వారాన్ని ఎవరు తెరవగలరు?